డాన్సర్పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గోవాలో జానీ మాస్టర్ను అదుపులో తీసుకున్న పోలీసులు ఉప్పరపల్లి పోక్సో కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు జానీ మాస్టర్ను విచారించేందుకు నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్ వేయబోతున్నట్లు సమాచారం. మరోవైపు జానీ కుటుంబ సభ్యులు బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టును ఆశ్రయించారు. జానీ మాస్టర్ డాన్సర్పై లైంగిక వేధింపులకు పాల్పడడం సినీ ఇండస్ట్రీతో పాటు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మైనర్గా ఉన్నప్పుడే ముంబైలో తనపై అత్యాచారం చేశాడని డాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. అటు నార్సింగి పోలీసులు ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం తీసుకుని వైద్య పరీక్షలు పూర్తి చేశారు. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని, షూటింగ్ సమయంలో దాడి చేశాడని బాధితురాలు తెలిపారు. తన మాట వినకుంటే సినీ ఇండస్ట్రీలో ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడన్నారు. పెళ్లి చేసుకోమని కూడా ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. మరోవైపు జానీ మాస్టర్ భార్య అయేషా మాత్రం ఇదంతా కుట్ర అంటున్నారు. సినీ రంగంతో పాటు రాజకీయంగా ఎదుగుతున్న జానీ మాస్టర్ను కావాలనే బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల క్రితం జరిగిందని చెబుతున్నారని, ఆధారాలు ఎక్కడా అని ప్రశ్నించారు. తన భర్త నిర్దోషని, కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.